నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్కి కుప్పకూలిన రోజులు మొదలైనవి. ఎక్కడికక్కడ మన భారతీయులందరూ ఇలాంటి వాడినే మనం సపోర్ట్ చేసింది అని చెప్పి అన్సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మొదలు పెట్టారు. అన్సబ్స్క్రైబ్ బటన్ ఏరో అరాకొరాగా మొదలు పెడితే కాదండి, ఈ రోజు అతని కౌంట్ చూస్తుంటే అరే రే ఇలా ఉంటుంది కదా యూనిటీ అంటే, భారతీయులతోనూ మహిళలతోనూ పెట్టుకుంటే ఈ రకమైన పరాకాష్ఠకు చెందుతాడు అని దాంట్లో పర్ఫెక్ట్ నిర్వచనం ఈ క్యాండిడేట్. ఇతగాడు చేసిన వీడియోల్లో సీతాదేవిని లాక్కొచ్చాడు, ద్రౌపదిని లాక్కొచ్చాడు, గరికిపాటి వారిని లాక్కొచ్చాడు, అసలు ఇండియాలో మానభంగాల గురించి లాక్కొచ్చాడు, ఇండియా అన్సేఫ్ ప్లేస్ అన్నాడు, ఆఖరికి ఇండియన్స్ ని పిచ్చిన మాటలతో సహా బూతులతో సహా తిట్టాడు. ఈ క్యాండిడేట్ గురించి విశ్లేషించే ముందు ఇతను వాడిన లేటెస్ట్ వీడియో ఎంత జరిగిన తర్వాత కూడా సిగ్గు లేకుండా వీడికి ఉన్న కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోకుండా నిన్న ఒక వీడియో రిలీజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. ముందు అది చూసిన తర్వాత వీడి రాజ్యం ఎలా కుప్పగోలుతుంది, వీడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడన్న విషయాన్ని డిస్కస్ చేస్తారు. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఆర్ యు మ్యాడ్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హెడ్? ఏం మాట్లాడుతున్నావు? ప్రపంచ యాత్రికుడు అని తిరుగుతున్నా అని చెప్తున్నావు, మొత్తం అన్ని దేశాలు సంచరించానని చెప్తున్నావు. అసలు నిన్ను ఎంకరేజ్ చేసింది మొత్తం అందరూ ఇండియన్స్. నీకు తెలుగు వాళ్ళ సంఖ్య, వాళ్ళకున్న హెల్ప్ హ్యాండ్ ఎక్కువ ఉంది దీంట్లో. ఈ రోజు నీకు ఇంత పేరు రావడానికి కారణం తెలుగు వాళ్ళు. నువ్వు కూర్చుని దొంగనా కొడకలా అని తిడతావా?